సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబాకి ఆశాపాశాలు లేవు, డబ్బు మీద వ్యామోహం అసలే లేదు. అయినా తన దర్శనానికి వచ్చేవారిలో కొందరి వద్ద నుంచి మాత్రమే 2 అణాలు దక్షిణ అడిగి మరీ స్వీకరించేవారు బాబా. అలా దక్షిణగా వచ్చినటువంటి మొత్తంలో కొంత ధునిలో కట్టెల కోసం, కొంత అన్నదానాల కోసం పోగా మిగతా డబ్బుని అవసరమైన వాళ్ళకి, వాళ్ళ అవసరాలకి సరిపడినంత మాత్రమే పంచిపెట్టేవారు బాబా. ఇలా స్వీకరించినటువంటి డబ్బులో రోజు కొంత తాత్యా పాటిల్కి, బడే బాబాకి పంపగా మిగిలిన డబ్బు పేదలకి పంచేవారు. ఇలా ఏ రోజు వచ్చిన డబ్బు ఆ రోజే ఖర్చు అయిపోయేవి. సాయంత్రం అయ్యేసరికి బాబా ఎలాంటి డబ్బు లేని వాడిగా, బీద పకీరుగా మిగిలిపోయేవాడు. ఈ వ్యవహారం అంతా శ్యామకి చిరాకుగా ఉంటుండేది. బాబా నీకు డబ్బు మీద వ్యామోహం లేదంటూనే కొందరిని మాత్రమే డబ్బు అడిగి దక్షిణ తీసుకోవడం, కొందరు దక్షిణ ఇవ్వబోతే వద్దనడం, కొందరు మర్చిపోతే గుర్తు చేసి మరీ దక్షిణ అడగడం, ఇదంతా దేనికి అని చెప్పి సూటిగా ఒకరోజు బాబాను అడిగారు శ్యామ. బాబా సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. ఆ మధ్యాహ్నం బాబా దర్శనార్థం గోవా నుంచి 2 వ్యక్తులు వస్తారు. వారిలో ఒక వ్యక్తి 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి అడుగుతారు బాబా. ఆయన అలా అడిగినంతనే ఆ వ్యక్తి వందనంత ఆనందంతో తొణగిసలాడి నేత్రాల్లో ఆనంద బాష్పాలు చిమ్ముతూ అతను వెంటనే బాబా కోరిన 15 రూపాయల దక్షిణ బాబాకి సమర్పిస్తాడు. ఈ దక్షిణ నాకు ఎందుకు ఇచ్చావు అడిగారు బాబా ఆ వ్యక్తిని. నేను ఉద్యోగం దొరికితే నా మొదటి నెల జీతం దత్తుడికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆయన అనుగ్రహం వల్ల నాకు నెలకి 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. నాకు వరుసగా ప్రమోషన్ వచ్చి ఇప్పుడు నా నెల జీతం 700 రూపాయలైంది. అందరిలాగే నేను నా అవసరం తీరాక నా దేవుడిని మర్చిపోయాను. ఇప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగి నా మొదటి నెల జీతం 15 రూపాయలు దక్షిణ తీసుకొని నా మొక్కు తీర్చారు. బాబాయే దత్తుడు, అందుకే అడిగి మరి నా బాకీ తీసుకున్నాడు అని చెప్పాడు ఆ వ్యక్తి ఆనందంతో. ఆ మాటలు విన్న శ్యామ నివ్వెరపోతాడు. అప్పుడు రెండో వ్యక్తి జోబులోంచి 35 రూపాయలు తీసి, బాబా నేను మీకు 35 రూపాయలు బాకీ పడ్డాను, స్వీకరించండి అని ప్రార్థిస్తాడు. బాబా ఆ దక్షిణని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి, నువ్వెలా నాకు బాకీ పడ్డావు అని అడిగాడు. నా వద్ద 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వంటవాడు ఒకరోజు నా బీరువాలోంచి 30,000 రూపాయలు ఎత్తుకుపోయాడు. అంత డబ్బు పోగొట్టుకున్న నేను తిరిగి అంత డబ్బు సంపాదించలేనన్న బాధతో రాత్రింబగళ్ళు ఏడుస్తూ నిద్రాహారాలు కూడా మానేశాను. ఒకరోజు ఒక ఫకీరు కనిపించి డబ్బు దొరికితే బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకోమని సలహా ఇచ్చారు. నేను అలాగే మొక్కుకున్నాను. బాబా దయ వల్ల నా వంటవాడు తిరిగి వచ్చి నా డబ్బు మొత్తం తిరిగి ఇచ్చి నన్ను క్షమాపణలు కోరాడు. ఆ సంతోషంలో నా మొక్కు సంగతి విస్మరించాను. ఇటీవల బాబా నా కలలో దర్శనమిచ్చి నీ మొక్కును ఎప్పుడు తీరుస్తావు అని చెప్పి నన్ను మందలించారు. అందుకే షిరిడీ వచ్చి నేను మొక్కుకున్నట్లుగా బాబా దర్శనం చేసుకున్నాను. ఆయన దక్షిణ ఇస్తానని నేను మొక్కుకోలేదు కనుక బాబా నా దక్షిణని తిరస్కరించారు అని చెప్పాడా రెండో వ్యక్తి. అప్పుడు బాబా నిర్లిప్తంగా వాళ్ళ వైపు చూస్తూ, విన్నావా శ్యామ, నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. ఎవరి నుంచైనా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇస్తాను. దక్షిణ రూపంలో వారి వారి పాపాలను నేను స్వీకరించి ఆ దాన ఫలితాన్ని వారికి సమృద్ధిగా అందజేస్తాను. భగవంతుడిచ్చినటువంటి సిరి సంపదలు దాన ధర్మాల కోసం వెచ్చించాలి. దక్షిణగా ఆ భగవంతుడికి సమర్పిస్తేనే భక్తి జ్ఞానాలు వృద్ధి చెందుతాయి. నేను మాత్రం ఏం చేస్తాను, ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను కదా అన్నారు బాబా. బాబా మాటలు విని అవాక్కయ్యారు శ్యామ. భక్తుల పాపాలని దక్షిణ రూపంలో బాబా స్వీకరిస్తున్నారా? వాళ్ళ పాపాల భారాన్ని తాను భరించి వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నారా? ఇంతటి ఔదార్యం ప్రదర్శించే బాబా తాను తలుచుకుంటే దక్షిణలను నిరాకరించి అందరూ అనుకుంటున్నట్లుగా తనకి
వ్యామోహం లేదని నిరూపించుకోవచ్చు కదా అని మనసులో అనుకుంటారు. శ్యామ మనస్సులోని ఈ ఆలోచన పసిగట్టినటువంటి బాబా చిన్న నిట్టూర్పు విడిచి, ఏం చేస్తాం, కొందరిని రక్షించడానికి కొన్ని అపవాదులు భరించక తప్పదు. పళ్లతో నిండిన చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. అయినా నేను కోరే దక్షిణ ఈ డబ్బు కాదు, 1 కాసు సబూరి, 2 కాసు నిష్ఠ. ఈ 2 కాసులు దక్షిణగా సమర్పించే వ్యక్తి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా. అలాంటి వారు ఒక్కరూ కనిపించడం లేదు అన్నారు బాబా ఆకాశం వైపు చూస్తూ. నిశ్చేష్టుడయ్యాడు శ్యామ. బాబా దక్షిణగా కోరే 2 కాసులు నిష్ఠా సబూరి మనస్ఫూర్తిగా సమర్పించేవారు లేరా, ఒక్కరు కూడా లేరా అని చెప్పి మనసులో అనుకుంటాడు. శ్రోత్రియ బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి కాశీనాథ్ ఉపాసిని యోగసిద్ధి పొందడం కోసం నిరంతరం ధ్యానంలో ఉంటూ కొన్నిసార్లు బాహ్య స్మృతిని కూడా కోల్పోయేవాడు. అతని ప్రవర్తనలో మార్పు తేవడం కోసం వివాహం చేశారు, కానీ అతనిలో మార్పు రాలేదు. భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేశారు. 2వ భార్య కూడా కొంతకాలం తర్వాత చనిపోయింది. ఆస్తంతా అప్పుల పాలైంది. ఉపాసిని వైరాగ్య భావంతో